నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా రాయకోట్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేసిన మంత్రి దామోదర్ రాజ నరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రెస్ మీట్. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని వెల్లడి. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. మీడియాకు లీకులిచ్చి చెత్త, రోత, రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారు. టీడీపీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైర్. అనపర్తిలో వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలుస్తాం. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భరోసా. అమెరికాపై భారత్ విక్టరీ. సూపర్ 8 లో అడుగుపెట్టిన టీమిండియా. 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్లోని జెడ్పీహెచ్ఎస్ బడిబాట కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి అమ్మ ఆదర్శ పాఠశాలలు కమిటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలకు ప్రహారీ గోడ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. Quality education with IIT NEET Foundation. All parents are teachers. Yes, sir. All are parents. Amma me andari namaskaramu. For the parent, the child is the weakness, child is the strength. Every parent, all parents, even I am a parent, yeah. Every parent, the child, the weakness, child is the strength, child is the dream. ఇవి చదువుకోవాలి, ఆడుకోవాలి. చదువే ఆటనే కాదు, ఆట ఉండాలి, పాట ఉండాలి, చదువు ఉండాలి, దాంతో సహా సంస్కారం ఉండాలి. పెద్దలకి ఏ రకంగా గౌరవించాలి. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంటే ముఖ్యము. మన బిహేవియర్, మన మాట, మన బాడీ లాంగ్వేజ్, మన పద్ధతి. చదువు అందరం అనుకుంటాం చదివితే చాలా గొప్ప వాళ్ళం అవుతాం అనుకుంటే చదువు వల్ల కేవలం చదువు వల్ల గొప్ప వాళ్ళం కాదు. దాంతో సంస్కారం ఉండాలి, కల్చర్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి, చక్కటి లాంగ్వేజ్ ఉండాలి, ప్రెజెంటేషన్ చక్కగా ఉండాలి, చక్కటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇవన్నీ కలుపుకుంటేనే సంస్కారవంతులం అవుతాము, దాంతో సహా విద్యావంతులం అవుతాము. విద్యావంతులం, సంస్కారవంతులం అవుతే జీవితంలో విజయవంతులం అవుతాము. అర్థమైందా?
తిరుమల వెంకన్న తమ కులదైవమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళతానని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని, తిరుమలలో గోవిందనామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని పేర్కొన్నారు. పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగకాన్ని చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు. వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్లీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రుణమాఫీపై దృష్టి మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు అంశంపై మాట్లాడుతుందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలైనప్పటికీ హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం లీకులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిశాక హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారని, కమిషన్ల విచారణ పేరుతో మీడియాకు లీకులు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తేలిపోతున్నాయన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించకుండా తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని, గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఒకటి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతోనే ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటుంది దాని చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు ఇక వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయినారు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్నీ పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య.
దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్ళు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్ళిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్ధాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వేదిక మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఆ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసీలపైన దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతుందో అందరూ గమనించాలని కోరారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ఈ వారం 10 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. మొత్తం 27 ఘటనలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, హోమ్ మినిస్ట్రీ గారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడులు, మానవత్వం మరిచిపోయి మనుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. వికారాబాద్ జిల్లా యాలాల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా నిధులు తెచ్చి వెనుకబడిన తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పేలాల మండలంలో జంటుపల్లి ప్రాజెక్టు, కోటపల్లి ప్రాజెక్టు వంటివి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ మేరకు నిధులు వచ్చినా వెనుకబడిన తాండూరు అభివృద్ధికి అత్యధిక కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇది లాస్ట్ జనవరి 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలే కానీ ఈ జనరల్ బాడీలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వేదిక పైకి తీసుకొచ్చి అధికారులతో డిస్కషన్ చేసి ఆ గ్రామ సమస్య
తీర్చడానికి ఈ జరుగుబాటు చక్కగా ఉపయోగించుకున్నందుకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అధికారులు కానివ్వండి మీకు కానివ్వండి ధన్యవాదాలు తెలుసుకుంటూ దాంతోపాటు గ్రామాభివృద్ధికి 5 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసినటువంటి ఎంపీటీసీలకు మండలాధ్యక్షులకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందించుకుంటూ మీరు చెప్పినట్టే ఇప్పుడు రాముడు గారు కానివ్వండి మన సురేంద్ర రెడ్డి గారు కానివ్వండి ఎంపీపీ గారు కానివ్వండి వాస్తవమే యాదాద్రి మండలం అంటే కూడా మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా మనం ఇంకా ఇంత వెనుకబడుతున్నామంటే ఎక్కడ రోడ్లు చూసినా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇదంతా కూడా వాస్తవమే. మేము నాకు తోడుగా మీరు ఈ మధ్యనే మన అన్న విశ్వేశ్వర చెప్పడం సెంట్రల్లో కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంటాం. స్టేట్లో మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి స్టేట్ గవర్నమెంట్ కూడా మన పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం వారి సహకారంతో ఖచ్చితంగా యాదాద్రి అభివృద్ధిని అన్ని విధాలా, ఎందుకంటే ఈరోజు మేము గెలవడం దాన్ని ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి కూడా శివసాగర్ ప్రాజెక్టు శిథిలావస్థకి అయితే దాన్ని ఇమ్మీడియట్ మీరు ఇక్కడే తెలంగాణ చూసినప్పుడు మా దగ్గర శివసాగర్ ప్రాజెక్టు ఇబ్బందికరంగా ఉందని చెప్తే ఇమ్మీడియట్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. కార్యకర్తలపైన దాడులు చేయటం, ఇల్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంత ముందు ఎప్పుడు లేవన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరు ఏవైతే ప్రామిస్ చేశారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ, పెద్దలందరికీ కూడా, ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి, వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. విద్యాభివృద్ధి వలన సమాజం అభివృద్ధి బాటలో పయనిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్ పేర్కొన్నారు. సత్తుపల్లి పట్టణంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. విద్య వలన ప్రతి రంగంలో పెను మార్పులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గతంలో విద్యా సంవత్సరం మధ్యలో పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాఠశాలలు పునఃప్రారంభం రోజునే వారికి కావాల్సిన పుస్తకాలతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. మన పిల్లలకి మంచి విద్య, నాణ్యమైన విద్య అందించాలి, పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన మొట్టమొదటి రోజే మీకు యూనిఫామ్స్, మరి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మన టీచర్స్ కూడా మరి అందరినీ మోటివేట్ చేసి ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇది స్కూల్కి తీసుకొచ్చే దిశగా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చూస్తే మనం ఈ స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళని.
గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ చదివాం మేము ఎవరం కూడా. అలాగే దయానంద్ గారు కానీ వారి ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరిలో చాలామంది ఈ స్కూల్లో చదివారు, యూపీఎస్ స్కూల్లోనే చదివి ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా మరి స్కూల్కి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా వంతు సహాయంగా 25,000 రూపాయలు స్కూల్కి అందించి సౌకర్యాల మెరుగుదలకు మేము కృషి చేస్తాం. ఎందుకంటే దయానంద్ గారు చిన్నప్పుడు ఏమీ ఉండేవి కాదు, ఇట్లా బిల్డింగ్స్ అట్లా ఏమి ఉండేవి కాదు, అక్కడక్కడ రూమ్స్ ఉండేవి. వాళ్ళు ఎవరి గోనె సంచి వాళ్ళు తెచ్చుకొని ఆ మట్టిలో వేసుకొని కూర్చునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్కూల్ ఇంత మంచిగా డెవలప్ అయిందంటే మరి గవర్నమెంట్ ఎంత దృష్టి పెట్టింది అనేది మీ అందరూ ఆలోచించుకోవచ్చు. అలాగే ఇంతకుముందు మేము కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం, ఎంతో దూరం ఉండేవి మా స్కూల్స్. కానీ మరి ఇప్పుడు మనకి అన్ని ఊళ్ళల్లో మీకు దగ్గరలోనే స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అవునా కాదా? ఎక్కువ దూరం నడిచే పని లేదు, మరి క్యారియర్లు కట్టుకొని వెళ్ళే పని లేదు. మనకి గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే మన గవర్నమెంట్ స్కూల్స్లోనే వసతులు ఎక్కువ ఉంటాయి, విశాలమైన ఆవరణలు ఉంటాయి, మంచి ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉంటారు. మనం చేయాల్సిన పనంతా మరి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని మరి మంచిగా ఆకలింపు చేసుకొని ఏమైనా డౌట్లు ఉంటే అడిగి మరి మంచిగా చదువుకోవాలి. మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఒక గోల్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహనంతో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని గ్రామాలలో మరియు నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలని చెప్తూ ఓటమి శాశ్వతం కాదు, గెలుపు కోసం ముందుకు సాగుతూ మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అనపర్తి మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మరియు ప్రతి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఒకరికొకరు కలిసిమెలిసి వచ్చే ఆపదలను ఎదుర్కోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యాచరణలు చేపట్టిన వాటిని అధిగమిస్తూ న్యాయ వ్యవస్థ ద్వారా తగిన పరిష్కారం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేద ప్రజలందరూ కూడా చాలా ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా మనం మంచి మెజార్టీతోనే గెలుస్తామని అందరూ కూడా భావించాం. అదేవిధంగా గడపడబో తిన్నప్పుడు కానీ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో కానీ ఎక్కడా వ్యతిరేకత లేదు. అలా కూడా అక్కడెక్కడే ఎవరైనా పథకాలు రాని వాళ్ళు అడిగారు, కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేక ఈ రకంగా వ్యక్తం చేసి అపోజిషన్ ఓట్లు వేస్తారని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. నేనే కదా, మీరు కూడా ఎవరు కూడా భావించలేదు. అయినా ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామం కానీ కాదు, మొత్తం అంతా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు ప్రజలంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం శిరస వహిస్తూ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నామో దాన్ని మనం రెక్టిఫై చేసుకుని భాగంలోనే మనం ఉండాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఏదైనా సరే పార్టీలు గెలవడం ఓడడం సహజం. మరి మనం గెలిచినప్పుడు ఉంది, మరి తెలుగుదేశం కానీ ఇప్పుడు దానికి ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా మనం దాడులు చేయలేదు, ఈ రకంగా ఎప్పుడు కూడా హింసించలేదు. చూస్తూ ఉన్నాం, వీడియోలు కూడా పెట్టేస్తున్నారు. నిజంగా దెబ్బతిన్న యువకులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయం అన్నాక పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఎవరైనా దొంగోటు వేయడానికి చేస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు మనమన్నా అపోజిషన్ ఎవరైనా సరే అడుగుంటారు, అది సహజం. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు ప్రతి పార్టీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు, రెండు వాళ్ళు వ్యతిరేకంగా. దాన్ని దేన్నో సాగుగా చూసి దాడులు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది ఒకసారి ఆలోచించారు. సూర్యాపేట శాసనసభ్యులుగా ముచ్చటగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిమానులు సూర్యాపేట నుండి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. తాము అనుకున్న కళ సాకారం అవ్వడంతో మొక్కులు చెల్లించుకునేందుకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన యాదాద్రికి బయలుదేరారు.
శ్రీనగర్ లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు అంటించారు. మరోసారి అదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనిల్ అనుమానం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గత 41 రోజులుగా భక్తులు హుండీల ద్వారా స్వామివారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. లెక్కింపులో వచ్చిన నగదు 1,68,54,129 రూపాయలు, బంగారం 117 గ్రాములు, వెండి కేజీ 1.300 గ్రాములు, ఇతర దేశాల కరెన్సీ కూడా కానుకలుగా వచ్చినవి. 200 మంది మహిళా భక్తులు ఆలయ సిబ్బందితో సీసీ కెమెరాల ఆలయ ఈవో పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 40 రోజుల ఆదాయం 1,50,00,000 దాటడంతో ఆలయ అధికారులు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. T20 వరల్డ్ కప్ 2024లో భారత జైత్ర యాత్ర కొనసాగుతుంది. టీమిండియా వరుసగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ చేసింగ్ లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. శివం దుబేతో జతకట్టి చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. బౌలింగ్ పేసర్ హర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా రాయకోట్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రెస్ మీట్. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని వెల్లడి. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. మీడియాకు లీకులిచ్చి చెత్త, రోత రాతలు రాయిస్తున్నారని ఆగ్రహం. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారు. టీడీపీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైర్. అనపర్తిలో వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలుస్తాం. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భరోసా. అమెరికాపై భారత్ విక్టరీ. సూపర్ 8లో అడుగుపెట్టిన టీమిండియా 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.